అసలు వాస్తవానికి ధరణి ఏ ఉద్దేశంతో వచ్చింది? రికార్డ్ అప్డేషన్స్ అనేది దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ప్రక్రియలో భాగంగానే ధరణి పోర్టల్ వచ్చింది. మన రాష్ట్రంలో 2020 ఆర్ఓఆర్ చట్టాన్ని మారుస్తూ, పాత చట్టాన్ని పాతరేస్తూ కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు. 2020 ఆర్ఓఆర్ చట్టం. ఆ ఆర్ఓఆర్ చట్టంలో అప్పటి వరకు కాగితాల రూపంలో ఉన్నటువంటి సంబంధించినటువంటి దస్తరాలని లేకపోతే పహానీ నకల్స్‌ని వీటన్నిటిని పక్కకు పెట్టి ఇప్పటి నుంచి ధరణి పోర్టల్‌లో ఆస్తులకు సంబంధించిన జాబితా అంతా కూడా నిక్షిప్తం చేస్తామని 2020 ఆర్ఓఆర్ యాక్ట్ చట్టం ప్రకారం ధరణి పోర్టల్‌ని క్రియేట్ చేసిర్రు. అయితే ఇది దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ప్రక్రియలో భాగంగానే మన తెలంగాణ రాష్ట్రంలో కూడా అది జరిగింది. కానీ ఇక్కడ జరిగినటువంటి అంశం ఏందంటే, మిగతా భారతదేశంలో ఉన్నటువంటి అనేక రాష్ట్రాల యొక్క చట్టాలకి, తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఆర్ఓఆర్ చట్టాలకి చాలా తేడా ఉంది. ఎందుకంటే ఇక్కడ 1950 ప్రాంతం నుంచి అనేక భూ పోరాటాలు జరిగాయి. నక్సలిజం మూవ్‌మెంట్ జరిగింది. లేదా అనేక భూ పోరాటాలు జరిగిన సారాంశంలో అనేక చట్టాలు రావడం జరిగింది. ఆ చట్టాలన్నిటిని కూడా తుంగలో దొక్కి ఒక ఆర్ఓఆర్ చట్టం ద్వారా ధరణి పోర్టల్‌లో ఎవరిదైతే ఆస్తి ఉంటుందో అదే ఫైనల్ అనే పద్ధతిలో గత ప్రభుత్వం ఆ రకంగా తీసుకొని వచ్చింది. అయితే ఇక్కడ ఆ ధరణి పోర్టల్‌లో ఆస్తులని ఏదైతే నమోదు చేసే ప్రక్రియనే పెద్ద ప్రభావవంతంగా జరిగింది. 2018లో ఈ పోర్టల్లో కొంత సమాచారం నిక్షిప్తం చేస్తూ వచ్చారు. కొత్త పాస్బుక్లు ఇచ్చారు. ఆ క్రమంలోనే ఏందంటే, సుమారు ఉన్న భూమిలో 18 లక్షల ఎకరాల భూమికి అసలు పాస్బుక్లు ఇవ్వలేదు. ఈ రోజు వరకు 18 లక్షల ఎకరాల భూమికి పట్టాదారు అంటే ఎప్పటి నుంచి పోయిన గవర్నమెంట్ ఇవ్వలేదు, ఎప్పటి నుంచో లేవా? పోయిన గవర్నమెంటే 2018లో ఎప్పుడైతే భూ ప్రక్షాళన జరిగిందో, రికార్డుల ప్రక్షాళన రికార్డుల ప్రక్షాళన జరిగిందో, రికార్డుల ప్రక్షాళన జరిగినటువంటి క్రమంలో 18 లక్షల ఎకరాలకి వాళ్ళకి పట్టాదారు పాసు పుస్తకాలు ఇవ్వలేదు ప్రభుత్వం. ఆ సమస్య ఇప్పటికీ కొనసాగుతుంది. ఈ మధ్యకాలంలో కొత్త ముఖ్యమంత్రి గారు వచ్చిన సందర్భంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆ సమీక్షా సమావేశంలో కూడా CCLA కమిషనర్ గారు 18 లక్షల ఎకరాల భూమికి ఇంకా పట్టాదారు పాసు పుస్తకాలు ఇవ్వలేదని చాలా స్పష్టంగా అక్కడ చెప్పడం జరిగింది. ఆ సమావేశంలో నేను కూడా ఉన్నాను. అయితే నేను అనేది అంటే, గత ప్రభుత్వం భూమికి సంబంధించిన అంశాల మీద చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించింది. ఒక్క ఆర్ఓఆర్ చట్టం 2020 ద్వారా వచ్చిన ధరణి పోర్టరే అద్భుతం, అదే మొత్తం అన్ని సమస్యలకు సర్వరోగ నివారణ అని చెప్పేసి అనే పద్ధతిలో ప్రచారం చేసింది. ప్రతిపక్షాలు ఎన్ని ఆరోపణలు చేసినా, ఎన్ని సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినా, అసలు అక్కడో ఇక్కడో సమస్యలు ఉన్నాయి కానీ ధరణి పోర్టల్లో పెద్ద సమస్యలు లేవు అనే పద్ధతిలో గత ముఖ్యమంత్రి వ్యవహారం చేశారు. మీరు చూశారు, లాస్ట్ నవంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 2023లో ధరణి పోర్టల్ని రద్దు చేయబోతుంది కాంగ్రెస్ పార్టీ, ధరణి పోర్టల్ని రద్దు చేయబోతుందని ఈ రకంగా ప్రతి బహిరంగ సభలో ప్రజల్ని చేతులెప్పించడు, ధరణి పోర్టల్ రద్దు చేయాలన్నా ఉంచాలన్నా, ధరణి పోర్టల్ మీదనే ఒక ఎన్నికలు జరిగిన వాతావరణాన్ని గత ముఖ్యమంత్రి క్రియేట్ చేసిండు. వాస్తవంగా ధరణి పోర్టల్లో ఇప్పటికీ కూడా 15% భూ సమస్యలు ఇప్పటికీ ధరణి పోర్టల్లో ఉన్నాయి. 15% మొత్తం భూమిలో 15% భూమికి ఇంకా ధరణి పోర్టల్లో నిక్షిప్తంగా పోవడమో, లేదా నిక్షిప్తమైన రకరకాల సమస్యలు ప్రొబిటెడ్లో ఉండడమో, లేకపోతే ఎక్స్టెంట్ కరెక్షన్ కాకపోవడమో, రకరకాల ఇష్యూస్, సుమారు ఒక 100 రకాల సమస్యలు ఈరోజు ధరణి పోర్టల్లో ఉన్నాయి. కానీ ఆనాడు ప్రభుత్వం చెప్పింది, ధరణి పోర్టల్ ఒక్కొక్క దాని మీద 2-3 రిజిస్ట్రేషన్ చేస్తున్నారు, గందరగోళం జరుగుతున్నది, పేద ప్రజలకు నష్టం జరుగుతున్నది, దాన్ని నివారించాలంటే ఒకటి పక్కా వ్యవస్థ ఉండాలని, అది కదా ఉద్దేశము. ఆ ఉద్దేశం ఎక్కడ ట్రాక్? హైదరాబాద్కు సరౌండింగ్ రంగారెడ్డి జిల్లా, మేడ్చల్, లేకపోతే సంగారెడ్డి, వికారాబాద్, యాదాద్రి భువనగిరి డిస్టిక్, ఇట్లా సరౌండింగ్ డిస్టిక్స్లో చాలా ప్లాటింగ్ జరిగింది. ఈ ప్లాటింగ్ జరిగిన భూమి కొన్ని ఫామ్ ప్లాట్స్ కింద కొన్ని రకరకాల పద్ధతిలో భూములు అమ్మడం జరిగింది ప్లాటింగ్ చేసి. అయితే ఈ భూములకి నాలా కన్వర్షన్ చేయించకపోవడం వల్ల, రైతు పేరు మీదనే రెవెన్యూ రికార్డ్స్లో భూమి అనేది ఉండడం వల్ల మళ్ళీ రైతుకి పాస్బుక్ ఇవ్వడం జరిగింది. ఇట్లా పాస్బుక్లు వచ్చినటువంటి రైతులు మళ్ళీ భూమి అమ్మడం చేస్తూ ఉన్నారు. అంటే డబుల్ రిజిస్ట్రేషన్స్ అవుతూ ఉన్నాయి. అంటే ఒక స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్లోనేమో ఆల్రెడీ ప్లాటింగ్ జరిగినట్టుగా చూపిస్తూ ఉంది ఆ సర్వే నెంబర్, రెవెన్యూ రికార్డ్స్లోనేమో పాత ఎవరైతే అమ్మిన రైతుకి మళ్ళీ పట్టాదారు పాస్ పుస్తకం ఇవ్వడం వల్ల అక్కడనేమో అగ్రికల్చర్ భూమిగా చూపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రైతు బంధు కూడా వేసినటువంటి పరిస్థితి ఉంది గత ప్రభుత్వం. అంటే నేనేమంటున్నా అంటే, ధరణి పోర్టల్లో లోపాలు ఉన్నాయి. ఆ లోపాలను గమనించి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా ఆ లోపాలను వెంటనే పరిశీలించి తగిన చర్యలు తీసుకునే పద్ధతిలో ఆదేశాలు ఇవ్వాలి కింది స్థాయి ఆఫీసర్స్కి.
ప్రధానంగా నేను చెప్పాల్సినటువంటి అంశం ఏంటంటే ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి సీసీఎల్ఏ కమిషనర్ నవీన్ మిట్టల్ కానీ కొన్ని జిల్లాల కలెక్టర్స్ కానీ ధరణి పోర్టల్కి సంబంధించినటువంటి సమస్యల్ని పరిష్కారం చేయడానికి సరైన చొరవ చూపట్లేదు. అప్పుడా ఇప్పుడు కూడా గత అంటే వాళ్ళు అప్పుడున్న వాళ్ళు వీళ్ళే కదా. గత ప్రభుత్వంలో సోమేష్ కుమార్ కానీ ఆ తర్వాత సీసీఎల్ఏ కమిషనర్ అయిన నవీన్ మిట్టల్ కానీ లేదా కొన్ని జిల్లాల కలెక్టర్లు అసలు ధరణి పోర్టరు అనే సమస్యల్ని పరిష్కారం చేయడానికి ముందుకు వస్తారు. గత ప్రభుత్వంలో అదే జరిగింది. గత ప్రభుత్వంలో సమస్యలు లేవని తక్కువ సమస్యలు చూపించడానికి ముఖ్యమంత్రి దగ్గర మెప్పు పొందడానికి గత ప్రభుత్వంలో అసలు ధరణి పోర్టల్లో సమస్యలే లేవని చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ లాంటి వాళ్ళు లేకపోతే నవీన్ మిట్టల్ లాంటి వాళ్ళు ప్రయత్నం చేశారు. ఈ ప్రభుత్వంలో కూడా అదే జరుగుతుందని అనిపిస్తూ ఉంది. మేము ఈ ప్రభుత్వం అధికారంలోకి రాగానే గ్రామ సభలు నిర్వహిస్తామని చెప్పేసి అన్నారు. గ్రామ సభలు నిర్వహించి ప్రతి సర్వే నెంబర్లో ప్రతి గ్రామంలో గ్రామ సభ పెట్టి ఏ సర్వే నెంబర్లో ఏ సమస్యలు ఉన్నాయని చెప్పేసి అన్నారు, పరిశీలించి ఆ రకంగా సమస్యలు పరిష్కారం చేస్తామన్నారు. దాన్ని రద్దు అన్నారు ఏకంగా. ఉన్న పలంగా రద్దు చేస్తే సమస్యలు వస్తాయి. కొత్త వ్యవస్థని క్రియేట్ చేయకుండా ఉన్న సమస్యల్ని అడ్రస్ చేయకుండా మనం ఆ వ్యవస్థ నుంచి ఇంకో వ్యవస్థకు పోవాలంటే మళ్ళీ కొత్త రకాల సమస్యలు వచ్చేదానికి ప్రమాదం ఉంది. అయితే మేమేమంటున్నామంటే సమస్యలు ఉన్నాయి, ధరణి పోర్టల్లో సమస్యలు ఉన్నాయి, ఎవరైనా అంగీకరించాల్సినటువంటి అంశమే. కొన్ని లక్షల అప్లికేషన్స్ వచ్చినాయి, కొన్ని లక్షల మంది ఆఫీసుల చుట్టూ తిరిగారు. గత 2020 నుంచి 2024 వరకు అంటే ఈరోజు వరకు కూడా కొన్ని లక్షల మంది తహసీల్దార్ ఆఫీస్కి, కలెక్టర్ ఆఫీస్కి, ఆర్డీఓ ఆఫీస్ తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఏదైనా ఒక సమస్య వస్తే పరిష్కారం చేయడానికి కావాల్సిన మెకానిజం లేదు. నాకు తెలిసిన వాళ్ళు కూడా కొంతమంది పాస్బుక్ డేటా కరెక్షన్ అప్లై చేశారు. 2022 నుంచి 24లో ఉన్న మనం 2 years నుంచి ఆఫీస్ చుట్టూ తిరుగుతూ ఉన్నారు. నాకు తెలిసిన వాళ్ళు ఒక 4-5 2 సంవత్సరాల నుంచి ఆఫీస్ తిరుగుతున్నారు. వాళ్ళు పట్టించుకోవట్లేదు అంటే రీజన్ ఏమిటన్నారు అంటే వీళ్ళు పెట్టినటువంటి అప్లికేషన్స్ పరిష్కారం చేయడానికి అధికారికి ఓపిక లేకపోవడం, పరిశీలించే ఓపిక లేకపోవడం, సమయం లేకపోవడం, రకరకాల ఇష్యూస్ తోటి సమస్యలు పరిష్కారం చేయలేదు. ఇప్పుడు అదే సీసీఎల్ఏ కార్యాలయంలో ఒక 2 సంవత్సరాల నుంచి అప్లికేషన్ పెండింగ్ ఉంది. మరి నవీన్ మిట్టల్ గారు ఏం చేస్తున్నట్టు? సీసీఎల్ఏ కమిషనర్గా, ప్రిన్సిపల్ సెక్రటరీగా నవీన్ మిట్టల్ గారు ఏం చేస్తున్నట్టు? ముఖ్యమంత్రి గారు ధరణి సమస్యలు పరిష్కారం చేయాలి, వేగంగా చేయాలని, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మంత్రి గారు రెవెన్యూ సమస్యల్ని వెంటనే పరిష్కారం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశాలు ఇస్తున్నప్పటికీ ప్రధానంగా సీసీఎల్ఏ నుంచే లోపం ఉంది. వివిధ జిల్లాల్లో కూడా లోపం ఉంది. కొన్ని జిల్లాల్లో కలెక్టర్లు అసలు ధరణి సమస్యలతో వచ్చే బాధితుల్ని కలవడానికి సమయం లేదు. అసలు కలెక్టర్ ఆఫీసులో కలెక్టర్లు దొరికే పరిస్థితి లేదు. కొన్ని జిల్లాల్లో అసలు సమస్యలే పరిష్కారం కానటువంటి పరిస్థితి. ప్రధానంగా రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి, సంగారెడ్డి, వికారాబాద్, యాదాద్రి భువనగిరి డిస్టిక్ ఇట్లాంటి 4-5 జిల్లాలు, హైదరాబాదు సరౌండింగ్ ఉన్నటువంటి ఈ జిల్లాల్లో ప్రెజర్ కూడా ఎక్కువ ఉంది, సమస్యలు కూడా ఎక్కువ ఉన్నాయి, భూ సమస్యలు కూడా ఎక్కువ ఉన్నాయి. మరి ఇట్లాంటి జిల్లాల్లో పనిచేసేటువంటి కలెక్టర్లు సరైనటువంటి దృష్టితో లేకపోవడం వల్ల ఈరోజు సమస్యలు వస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దీనంతా కోఆర్డినేట్ చేయాల్సినటువంటి సీసీఎల్ఏ కార్యాలయం, సీసీఎల్ఏ కమిషనరు, అసలు ఆ కమిషనర్ ఎప్పుడు కమిషనర్ కార్యాలయం రాడు, ఓన్లీ సెక్రటరేట్నే ఉంటాడు. ఇంత గత ప్రభుత్వాల్లో ఎప్పుడైనా కూడా సీసీఎల్ఏకు సపరేట్ ఒక కమిషనర్ ఉండే, సీసీఎల్ఏకి ఒక సపరేట్ కమిషనర్ ఉండే, ప్రిన్సిపల్ సెక్రటరీ అనే వాళ్ళు సపరేట్ ఉండే రెవెన్యూకి. కానీ ఇప్పుడున్నటువంటి నవీన్ మిట్టల్ గారు రెవెన్యూ సెక్రటరీ వారే, ప్రిన్సిపల్ సెక్రటరీ రెవెన్యూ వారే, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఐజీ వారే, కమిషనర్ వారే, తర్వాత సీసీఎల్ఏ కమిషనర్ వారే. ఒక్క అధికారికి ఎన్ని రకాల బాధ్యతలు ఇస్తారు? ఒక కామన్ మ్యాన్గా లేకపోతే ఒక రైతుగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఒక ఆఫీసర్కి ఎన్ని బాధ్యతలు ఇస్తారు? ఆ ఆఫీసర్ ఎక్కడ దొరకడు. అంటే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొంత ప్రయత్నం జరిగింది. ఒక 15 రోజుల్లో స్పెషల్ డ్రైవ్ అన్నారు. ఇప్పుడు కూడా ఒక వారం 10 రోజులు ఈ పరిష్కారం అని చెప్పేశారు. ఈ గవర్నమెంట్ వచ్చినాక స్పెషల్ డ్రైవ్ అన్నారు కదా, పరిశీలన స్థాయిలోనే ఉన్నాయి. ఇంకా అది కూడా ఏముంటలేదు. 2,45,000 అప్లికేషన్స్ గవర్నమెంట్కి వస్తే గత 8 నెలల నుంచి లాస్ట్ సెప్టెంబర్ నుంచి రైతుల ఆఫీస్ చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ఇప్పుడు మనం మేలో ఉన్నాం. గత 8 నెలల నుంచి సెప్టెంబర్ నుంచి మే వరకు అధికారుల చుట్టూ రైతులు తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది.
పరిశీలన స్టేజ్లోనే ఉన్నాయి, పరిశీలిస్తూనే ఉన్నా అని చెప్పి ఎన్ని రోజులు చెప్తా ఉన్నారు. పరిశీలిస్తారు? 4 ఏళ్ళు 5 ఏళ్ళు సో పరిశీలిస్తారు. అందుకనే రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క ధరణి సమస్యల మీద బాగా దృష్టి పెట్టాలి, అధికారులకు బాగా పురమాయించాలి, అధికారుల మీద ఒత్తిడి చేయాలి, సమస్యలు పరిష్కారం చేయమని చెప్పేసి ఆదేశాలు ఇవ్వాలి. గత ప్రభుత్వంలో ధరణి పోర్టరు లోపాల మీద అనేక ఉద్యమాలు చేసినాం మేము. సదస్సులు పెట్టినాం, సెమినార్లు పెట్టినాం, గోష్ఠులు పెట్టినాం, మేధావులతో మీటింగ్స్ పెట్టినాం. గత ప్రభుత్వం చేసినటువంటి ధరణి పోర్టర్ ద్వారా జరిగిన విధ్వంసాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి కావలసినటువంటి ప్రయత్నం మేము చేశాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామ సభలు పెడుతుంది, సర్వే నెంబర్ల వారీగా సమస్యలు పరిష్కారం అవుతాయి అని మేము ఆసక్తితో ఎదురు చూస్తూ ఉన్నాం. కానీ 5 నెలల నుంచి ఎన్నికల కోడ్ ఇట్లాంటివన్నీ కూడా ఉండడం, సమస్యల పరిష్కారం చేయడానికి అధికారులకు కూడా కొద్దిగా సమయం దొరకపోవడం, ఇదంతా జరిగింది. ఇప్పుడు జూన్ 4 నుంచి కంప్లీట్గా ఎన్నికల కోడ్ ఎత్తేస్తారు కదా, ఎత్తేసిన తర్వాత ఎంతవరకు పరిష్కారం అయితే పరిశీలిస్తాం.